బాలీవుడ్కు ఇండియాలోనే కాదు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ సినిమాలంటే చెవి కోసుకుంటారు. ఇక హీరోయిన్లంటే ఫిదా అయిపోతూ ఉంటారు. అక్కడి అమ్మాయిలు దీపికా పదుకొనే, ఆలియా భట్ అంటే పడిచేస్తారు. వారిలా కనపడాలని ఫ్యాషన్ డిజైనర్లను వేధిస్తూ ఉంటారు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ అన్సారీ ఏమన్నారో చూద్దాం. బాలీవుడ్కు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడి సినిమాల కంటే ఇండియన్ సినిమాలంటేనే వారు ఇష్టపడుతుంటారు. మన హీరోయిన్లకు ఇక్కడ అభిమానులున్నట్లే అక్కడ కూడా అభిమానులున్నారు. అక్కడి యువతులు మన బాలీవుడ్ హీరోయిన్లు అంటే పడిచేస్తారు. వారిలా తయారవ్వాలనుకుంటారు. ఈ విషయం పాకిస్తాన్లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నోమీ అన్సారీ చెప్పారు. తమ దేశంలో ఉండే యువతులు తమ దగ్గరికొచ్చి తమను ఆలియా భట్ లేదా దీపికా పదుకొనేలా డిజైన్ చెయ్యాలని వేధిస్తుంటారని చెప్పారు. హస్నా మనాహై అనే టీవీ షోకు ఫ్యాషన్ డిజైనర్ అన్సారీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ షోలో డిజైనర్ మాట్లాడుతూ తన దగ్గర పాకిస్తాన్ యువతులు పెద్ద ఎత్తున వచ్చి తమను ఆలియా లేదా దీపికా పదుకొనేలా తయారు చేయాలని పట్టుబడుతుంటారు. వారిలా తయారు చేయాలంటే ప్రతి ఒక్కరికి ఆలియా భట్ లేదా దీపికా పదుకొనే లాంటి బాడీ స్ట్రక్చర్ ఉండాలి, వారిలా లైఫ్ స్టైల్ ఉండాలి కదా అని అన్సారీ ప్రశ్నిస్తుంటారు. అలా వచ్చిన క్లయింట్లను మీరేం చేయగలరు అని ప్రశ్నిస్తే ఆయన నవ్వుతూ వారిని తాను మహేష్ భట్లా చేయగలనని నవ్వుతూ చెప్పాడు. మహేష్ భట్ విషయానికొస్తే ఆయన ఆలియా భట్ తండ్రి. సినీ నిర్మాత మహేష్ భట్ విషయానికొస్తే ఆయన బట్టతలతో ఉంటారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు దీపికా, ఆలియాలు తరచూ ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ సీన్లో కనిపిస్తుంటారు. బాలీవుడ్ ఐకాన్ దీపికా, ప్రియాంక చోప్రా, ఆలియా భట్లు గతేడాది మెట్ గెలాలో తళుక్కుమన్నారు. వారు ధరించిన ప్రిన్సెస్ గౌన్లు ఇక్కడ పాక్ యువతుల మతిపోగొడుతున్నాయి. గతేడాది చివర్లో జెద్దాలో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆలియా స్టైలిష్ అవుట్ఫిట్తో అదరగొట్టారు. ఇక దీపికా పదుకొనే విషయానికొస్తే ఆమె ఇప్పటికి పలు ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. ఆమె పాల్గొన్న ఈవెంట్ల విషయానికొస్తే ఆస్కార్ నుంచి మెట్ గాలా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి అపియరెన్స్లోనూ ఆమె తన స్టైల్, ఐకానిక్ ఫ్యాషన్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతేడాది ఆస్కార్ అవార్డ్స్తో ఆమె ధరించిన క్లాసికల్ బ్లాక్ గౌన్, అంతకుముందు 2019లో మెట్ గలాలో ఆమె ధరించిన బార్బీ ఎస్క్యూ పింక్ గౌన్, ఆ తర్వాత కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె ధరించిన ఎలిగెంట్ సారీ అందరినీ ఆకర్షించింది. ఈ ఏడాది కూడా ఆమె బాఫ్టాస్లో సారీ ధరించి ప్రతి ఒక్కరిని తమ వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనే గ్లోబల్ స్టేజ్లో ఫ్యాషన్ ఐకానిక్ స్టేటస్ సంపాదించుకున్నారు. దీపికకు కేవలం పాక్లోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి బాలీవుడా మజాకా?